హాయ్ వెల్కమ్ బ్యాక్. మనం ఈ వీడియోలో డిఫరెన్షియేషన్ గురించి నేర్చుకుంటాం. ఇది మోషన్లెస్ స్ట్రైట్ లైన్లో పార్ట్ 2 వీడియో. మీకు మోషన్లెస్ స్ట్రైట్ లైన్ పార్ట్ 1 వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ చూడకపోతే అది చూసిన తర్వాత ఇది చూడండి. ఇందులో మనం ఈ వీడియోలో డిఫరెన్షియేషన్ గురించి నేర్చుకుంటాం. అది ఫిజిక్స్కి ఎంత కావాలో అంత మాత్రం నేర్చుకుంటాం. ఇది మ్యాథమెటికల్ టూల్. మ్యాథ్స్లో మీరు డెప్త్లో నేర్చుకుంటారు, ఫిజిక్స్లో మనం కొద్దిగా నేర్చుకుని మనకు కావాల్సినంత ఉపయోగించుకుంటాం అన్నమాట. సో ఇక కాన్సెప్ట్లోకి వెళ్దాం. నా పేరు శివకుమార్. స్టార్ట్ చేద్దాం. రైట్, డిఫరెన్షియేషన్ నేర్చుకునే ముందు ఒక విషయం మనం తెలుసుకోవాలి. y = f(x) ఫంక్షన్ అన్నమాట. ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి. y = f(x) అంటే అర్థం ఏంటి? y అనేది xలో ఎక్స్ప్రెస్ చేయబడింది అనేది. అంటే y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x అని. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే y = x², లేకపోతే y = x³ లేకపోతే y e⁻x, y log x. ఇలా ఎటువంటి ఫంక్షన్ అయినా మనం తీసుకోవచ్చు. దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ xకు ఒక వాల్యూ ఇచ్చుకుందాం. x = 0, y = 0, x = 1, y = 1, x = 2, y = 4, x = 3, y = 9. ఈ విధంగా xకి ఇచ్చిన వాల్యూస్ ప్రకారం కరస్పాండింగ్గా మనకి ఏమొస్తాయి? y వాల్యూస్ వస్తున్నాయి. దీన్ని మనం ఏమంటాం? y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x అంటాం. అలా ఏదైనా ఫంక్షన్ అయ్యి ఉండొచ్చు. జనరల్గా మనం ఎలా రాస్తామంటే y = f(x) అని చెప్పి రాస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ గీసామనుకోండి. ఇలా y = 0 పెట్టి x = 0 పెడితే yకి 0 వస్తుంది, x = 1 పెడితే yకి 1 వస్తుంది, xకి 2 పెడితే yకి 4 వస్తుంది. ఈ విధంగా మనం కోఆర్డినేట్స్ తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా ఏ ఫంక్షన్కైనా తయారు చేసుకోవచ్చు. y యాక్సిస్ ఏమో ఇక్కడ తీసుకుంటాం, x యాక్సిస్ తీసుకుంటాం, కోఆర్డినేట్స్ పెడతాం, డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆర్బిటర్ y = x² అనే కదా, ఏదో ఒక ఆర్బిటరీ ఫంక్షన్ తీసుకున్నాను. మనకు ఒక కర్వ్ ఏదో ఈ విధంగా వచ్చింది, సమ్ గ్రాఫ్ వచ్చింది మనకి. ఓకేనా? సో ఎక్స్కి కరెస్పాండింగ్గా మనకి y వాల్యూస్ వచ్చినాయి. దానికి సంబంధించిన పాయింట్స్ అన్నీ పెడితే మనకు ఒక కర్వ్ వచ్చింది. మరి దీనికి డిఫరెన్షియేషన్కి సంబంధం ఏంటి? అది ఇంపార్టెంట్. ఫస్ట్ పార్ట్లో మనం ఈ ఫస్ట్ పార్ట్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే మీనింగ్ ఆఫ్ డిఫరెన్షియేషన్. తర్వాత సెకండ్ పార్ట్కి వచ్చేసి మనం ఆ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి అని నేర్చుకుంటాం. సో ఆ మీనింగ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ డిఫరెన్షియేట్ y విత్ రెస్పెక్ట్ టు x అని రాశాను. డిఫరెన్షియేట్ y విత్ రెస్పెక్ట్ టు x అని రాశాను. అంటే దాన్ని మ్యాథమెటికల్ సింబల్ ఏమవుతుందంటే dy/dx. డిఫరెన్షియేట్ y విత్ రెస్పెక్ట్ టు x అంటే మ్యాథమెటికల్ సింబల్ ఏమవుతుందమ్మా? dy/dx. ఈ dy/dx ఉంది కదా, దీన్ని డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటాం. డిఫరెన్షియల్ ఆపరేటర్ అని పిలుస్తాం అన్నమాట. డిఫరెన్షియల్ ఆపరేటర్ అని పిలుస్తాం. అయితే దీనికి సంబంధం ఏంటి? ఇది ఏమి ఇస్తుంది మనకి? ఈ ఆపరేటర్ని, అంటే ఈ మ్యాథమెటికల్ ఆపరేటర్ని y మీద ఆపరేట్ చేస్తే మనం dy/dx అంటాం. ఈ dy/dx మనకి ఏమిస్తుంది అంటే స్లోప్ ఆఫ్ ద కర్వ్. మనకి ఏమిస్తుంది? స్లోప్ ఆఫ్ ద కర్వ్ ఇస్తుంది. ఈ కర్వ్కి స్లోప్ ఉంటుంది కదా. స్లోప్ అంటే ఏంటి? వాలుతనం, అది వాలుతనం ఉంటుంది కదా, ఎంత వాలుగా ఉంది అని చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, స్లోప్ ఎక్కువ ఉంది, వెళ్ళికొద్ది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర స్లోప్ తక్కువ ఉంది, ఇక్కడ స్లోప్ ఎక్కువ ఉంది, అంటే వాలుతనం ఎక్కువగా ఉంది. సో స్లోప్ ఎక్కువగా ఉంది, స్లోప్ తక్కువగా ఉంది, ఇక్కడికి వెళ్తే అసలు స్లోప్ లేదు, మళ్ళీ స్లోప్ పెరుగుతూ వచ్చింది. సో ఈ కర్వ్కి ఒక్కొక్క డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ స్లోప్ ఉంది. ఆ స్లోప్ ఎవరిస్తారంటే మనం ఈ y అనే ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి ఆ స్లోప్ ఆఫ్ ది కర్వ్ వస్తుంది. ఎలా డిఫరెన్షియేట్ చేయాలి తర్వాత విషయం. ముందు దాని మీనింగ్, అది ఏమొస్తుంది మనం డిఫరెన్షియేట్ చేస్తే అనేది మనకు అర్థం కావాలి. సో మనకి ఇప్పుడు ఎసెన్షియల్గా మనకి ఏమర్థమైంది? ఒక ఫంక్షన్ ఉన్నప్పుడు y = f(x) అనే కర్వ్ ఉన్నప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ x డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందమ్మా? స్లోప్ ఆఫ్ ది కర్వ్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో dy/dxకి అంటే అర్థం ఏంటి? స్లోప్ ఆఫ్ ద కర్వ్ అని అర్థం. అయితే ఈ స్లోప్ గురించి కూడా కొద్దిగా మనం నేర్చుకుందాం. ఎందుకంటే స్లోప్ అనేది తెలిసి ఉండకపోవచ్చు అందరికీ కంప్లీట్గా, కాబట్టి ఒకసారి దాని గురించి నేర్చుకుందాం. స్లోప్ ఆఫ్ ది కర్వ్ గురించి మాట్లాడే కన్నా ముందు ఒక స్ట్రైట్ లైన్ గురించి మాట్లాడదాం. స్ట్రైట్ లైన్ తీసుకుందాం. y యాక్సిస్, x యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో స్ట్రైట్ లైన్ ఈ విధంగా ఉంది.
అదొక స్ట్రైట్ లైన్ ఉంది. దానికి ఒక వాలుతనం ఉంది కదా, ఒక ఏటవాలుగా ఉంది, ఒక స్లోప్ ఉంది దానికి. ఆ స్లోప్ ఎలా మెజర్ చేస్తామని తెలుసుకోవాలి ఫస్ట్. సో ఈ స్ట్రైట్ లైన్ ఉంది, దాన్ని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తే మనకి ఎంత కూడా ఒక నోట్స్ తీసుకుని రాసుకోవాలమ్మా. చూస్తామంటే ఏం రాదు, నోట్స్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి స్ట్రైట్ లైన్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్తో ఒక యాంగిల్ చేస్తుంది. ఈ స్లోప్ అనేది మనకి స్ట్రైట్ లైన్ స్లోప్ అనేది పెరిగే కొలిది యాంగిల్ కూడా పెరుగుతుంది. స్లోప్ పెరుగుతూ ఉంటే యాంగిల్ పెరుగుతుంది ఈ విధంగా. సో ఈ టీటా తెలియడం ద్వారా మనం స్లోప్ని మెజర్ చేయొచ్చు. మనం స్లోప్ని ఏమని చెప్తామంటే స్లోప్ ఆఫ్ ఏ లైన్, స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు tan theta అని డిఫైన్ చేస్తాం. సో tan theta మనకి ఏమొస్తుంది, స్లోప్ ఆఫ్ ది లైన్ ఇస్తుంది. వాట్ ఈస్ టీటా హియర్? టీటా ఈజ్ ద యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ టీటా తీసుకుని దానికి ట్యాంజెంట్ తీసుకుంటే అంటే tan theta తీసుకుంటే మనకి ఏమిస్తుంది, స్లోప్ ఇస్తుంది. సో ఈ ఎంటైర్ లైన్కి టీటా ఫిక్స్డ్. సో టీటా ఫిక్స్డ్ ఉంది, స్లోప్ ఆఫ్ ది ఎంటైర్ లైన్ ఈజ్ ఫిక్స్డ్. ఇందాక మనం కర్వ్ చూసాం, ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క స్లోప్ ఉంది. కానీ ఈ స్ట్రైట్ లైన్కి స్లోప్ ఎలా ఉంది, ఫిక్స్డ్గా ఉంది. సో ఆ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్, అది ఒకసారి రాద్దాం. స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ కాన్స్టెంట్. ఇంపార్టెంట్ పాయింట్ రాసుకుని స్టార్ పెట్టుకోవాలి. స్లోప్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ కాన్స్టెంట్. ఆ స్లోప్ ఎవరు ఇస్తారమ్మా, tan theta. tan theta మనకి ఏమొస్తుంది, స్లోప్ ఇస్తుంది అని చెప్పేసి అనొచ్చు. ఇప్పుడు కర్వ్ దగ్గరికి వెళ్దాం. కర్వ్ తీసుకుందాం. వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, ఒక కర్వ్ ఏదో ఇలా ఉంది, సమ్ కర్వ్. ఇప్పుడు ఈ కర్వ్కి స్లోప్ చూస్తే ఫిక్స్డ్గా లేదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వాలుతనం ఉంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్లోప్ ఉంది. ఈ పాయింట్ దగ్గర ఒక స్లోప్ ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర ఒక స్లోప్ ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర ఒక స్లోప్ ఉంటుంది. మరి ఎంత స్లోప్ ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర మనకు స్లోప్ కావాలి అంటే ఆ పాయింట్ దగ్గర మనం ఏం చేయాలంటే ఒక ట్యాంజెంట్ డ్రా చేయాలి. పాయింట్ దగ్గర ఏం చేయాలి, మనం ట్యాంజెంట్ డ్రా చేయాలి. అలా ట్యాంజెంట్ డ్రా చేసినప్పుడు ఇది ఒక యాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ టీటా అన్నాను. ఆ ట్యాంజెంట్కి ఎంతైతే స్లోప్ ఉంది, ట్యాంజెంట్ స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్ స్లోప్ ఏంటి ఫార్ములా tan theta. సో మనకి θ1 ఉంది కాబట్టి ఈ ట్యాంజెంట్ స్లోప్ ఎంతైతే ఉంటుందో ఈ పాయింట్ దగ్గర ఈ కర్వ్కి అంతే స్లోప్ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అదే మరి ఈ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఆ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ గీయాలి. ఆ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ గీసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో θ2 అనుకున్నాం. స్లోప్ ఏమైంది, పెరిగింది. θ1 కన్నా θ2 పెద్దది. సో నీకు ఇలా వెళ్ళే కొద్ది మనకి θ అనేది పెరుగుతుంది, స్లోప్ అనేది పెరుగుతుంది. సో ఈ పాయింట్ దగ్గర ఎంత స్లోప్ ఉంది అంటే ఏం చెప్తావు, tan θ2 అని చెప్తాం. అది ఈ పాయింట్ దగ్గర ఎంత స్లోప్ ఉంది, ఏ దగ్గర స్లోప్ ఎంత, ఇది బి అనుకుందాం. ఏ దగ్గర స్లోప్ ఎంత అంటే స్లోప్ ఎట్ ఏ ఈజ్ tan θ1, అదే స్లోప్ ఎట్ బి ఈజ్ tan θ2. సో మనకి ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క స్లోప్ ఉండొచ్చు అన్నమాట. ఏ స్లోప్ అయినా కానీ మనకి ఒక ఫంక్షన్ y = f(x) ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవాలంటే మనం ఇలా ట్యాంజెంట్లు గీస్తూ కూర్చోలేం కదా, ట్యాంజెంట్లు గీస్తూ ఆ యాంగిల్స్ కనుక్కుంటూ ఉండలేం కదా. సో స్లోప్ కావాలి అంటే ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. dy/dx మనకి ఏమొస్తుంది, స్లోప్ ఇస్తుంది. చూద్దాం. సో ఇది రాసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా పాజ్ చేసి రాసుకోండి. స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ tan theta అని చెప్పి తెలుసుకున్నాం. ఇక్కడ ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం, ఇంపార్టెంట్ విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ y, x కోఆర్డినేట్స్ తీసుకున్నాం. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్, దీని స్పెషాలిటీ ఏంటి, ఇట్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ఇట్ ఈస్ హారిజాంటల్. ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు వాలుతనం ఎంత అంటే ఏం చెప్తాం, 0. స్లోప్ ఏముంటుంది దీనికి, స్లోప్ అంటే ఏంటి, ఇలా ఉంటే దాని స్లోప్ అంటాం, ఇలా ఉంటే దాని స్లోప్ ఎంత, 0. హారిజాంటల్గా ఉంది అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే స్లోప్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. అవుతుందా చూడండి. θ = ఎంత, ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అంటే ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఎంత, ఎక్స్ యాక్సిస్తో ప్యారలల్గా ఉంది అన్నాం. రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో యాంగిల్ ఎంత అంటే ఏం చెప్తాం, θ = 0 అంటాం. వాట్ ఈజ్ tan 0, tan 0 is 0. సో స్లోప్ ఆఫ్ ది హారిజాంటల్ లైన్ ఆర్ ది లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఎంత అంటే ఏం చెప్తాం, 0 అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
అలా కాకుండా సమ్ లైన్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్, అంటే ఎక్స్ యాక్సిస్కి ఎలా ఉన్నట్టు వై యాక్సిస్కి ప్యారల్గా ఉంది అంటే ఎక్స్ యాక్సిస్ ఎంత చేస్తుంది 90 degrees చేస్తుంది. అంటే థీటా ఈజ్ ఈక్వల్స్ ఎంత 90 degrees. tan 90 theta is equals to 90 degrees అంటే tan 90 is equals to infinity. That means slope is equals to infinity. సో y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే స్లోప్ ఇన్ఫినిటీ, x యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే స్లోప్ 0. ఈ 2 పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొకసారి dy/dx మనకి ఏమిస్తుంది, స్లోప్ ఆఫ్ కర్వ్ ఇస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో dy/dx మనకి ఏమిస్తుంది, స్లోప్ ఇస్తుంది. ఇప్పుడు మనకి ఫిజికల్ మీనింగ్ అర్థమైంది కాబట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్స్ టు x² ఉందనుకోండి, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే dy/dx చేస్తే 2x వస్తుంది. ఎలా వస్తుంది అనేది తర్వాత చూద్దాం. 2x వస్తుంది. అంటే ఈ 2x ఏంటి, దిస్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ దిస్ కర్వ్ y ఈజ్ ఈక్వల్స్ టు x² అనే కర్వ్. ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క స్లోప్ ఉంటుంది. నీకు ఏ పాయింట్ దగ్గర కావాలో ఆ పాయింట్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. x = 1 కావాలా, 2 దగ్గర కావాలా, 3 దగ్గర కావాలా, అక్కడ మనం ఈ dy/dx 2x వచ్చింది కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆయా పాయింట్స్ దగ్గర మనకి డిఫరెంట్ స్లోప్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. dy/dx అనేది కాన్స్టెంట్ కూడా రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి dy/dx అని రావాలి, కాన్స్టెంట్ రావాలి. ఎందుకంటే స్ట్రైట్ లైన్కి ఎక్కడ ఏ పాయింట్ దగ్గర అయినా కానీ స్లోప్ ఫిక్స్డ్గా ఉంటుంది, కర్వ్కి స్లోప్ ఫిక్స్డ్గా ఉండదు. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ dy/dx ఎలా చేయాలి. ఇప్పుడు dy/dx అంటే ఏంటో అర్థమైంది కాబట్టి ఈ dy/dx ఎలా చేయాలి అనేది చూద్దాం. ఈ డిఫరెన్షియేషన్లో మనకి ఎలా చేయాలి అంటే చాలా ఫార్ములాస్ ఉంటాయి, చాలా ఫార్ములాస్ వస్తాయి. మనం ఇక్కడ చాలా కొన్ని ఫార్ములాస్ మాత్రమే నేను మీకు చెప్తాను, మనకి ఏదైతే అవసరం ఉంది. నేను చెప్పే ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేయచ్చు. మిగిలిన ఫార్ములాస్ ఎలాగ మీరు మ్యాథ్స్లో చదువుతారు కాబట్టి ఈ ఫార్ములాస్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇన్ ప్రాసెస్ మనం ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మీకు ఆ ఫార్ములాస్ అలవాటు అయిపోతే ఏమైనా కొత్త ఫార్ములాస్ ఉంటే మీరు నోట్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఫార్ములా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అనేది x⁴n లా ఉంది, అంటే x², x³ x⁴, x⁴5, x⁴100, x⁴1000 ఈ విధంగా ఉంది ఫంక్షన్ అనేది. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు xn అని చెప్పేసి దీనికి డిఫరెన్షియేషన్ కావాలంటే dy/dx కావాలంటే y ఈజ్ ఈక్వల్స్ టు xn అని ఉంది. మనకు కావాల్సింది ఏంటి, dy/dx దట్ ఈజ్ ఈక్వల్స్ టు dy/dx ఆఫ్ xn. ఈ విధంగా ఉంది. దీన్ని మనం డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి, ఫార్ములా dy/dx ఆఫ్ xn ఫార్ములా nx⁻n−1. very very important formula. So by using this formula we can do lot of problems. అంటే x² చేయొచ్చు, నువ్వు డిఫరెన్షియేషన్ x³ చేయొచ్చు, 20x² చేయొచ్చు, 3x³ చేయొచ్చు, x⁻50 చేయొచ్చు, x⁻60 చేయొచ్చు, చాలా డిఫరెన్షియేషన్స్ దీని ద్వారా చేయొచ్చు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మనం ఫ్రీక్వెంట్గా అంటే డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నువ్వు ఒక 100 నేర్చుకున్నావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని నువ్వు 90% అప్లై చేస్తావు. కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. dy/dx ఈజ్ ఈక్వల్స్ టు xn అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ xn ఎంత అంటే ఏం చెప్తామమ్మా, nx⁻n−1. కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి ఈ ఫార్ములాని ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. ప్రతిసారి నేను ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు xn, dy/dx ఈక్వల్ టు ఇవంతా కూడా రాయకుండా డైరెక్ట్గా ఈ ఫంక్షన్ ఇలా రాసేస్తాను. చూడండి ఫార్ములా ఎలా రాస్తాను చెప్పేస్తాను. ఇది సింపుల్గా ఎలా రాసుకుంటాను అంటే ఇంత గుర్తుపెట్టుకోవాలి కదా మరి. సో అందుకని చెప్పి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే dy/dx of differentiation of the function xn is equals to nx⁻n−1 అంతే. మళ్ళీ ప్రతిసారి నేను y ఈజ్ ఈక్వల్స్ టు ఇంత అంతా రాయనిగా. సో dy/dx ఆఫ్ xn అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ xn ఫార్ములా ఏంటి, nx⁻n−1. మరి వెంటనే ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం, వెంటనే వచ్చేస్తుంది. y ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్షన్ x². ఐ వాంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x². y కూడా రాయక్కర్లేదు. ఐ వాంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x² x⁻5 1/x³ వీటికి డిఫరెన్షియేషన్స్ చేయాలి. సో సింపుల్గా ఎలా చేయొచ్చు చూడండి. ఐ వాంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x² dy/dx ఆఫ్ x². యూ ఆర్ డిఫరెన్షియేటింగ్ x² విత్ రెస్పెక్ట్ టు వాట్, x.
దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు ప్రొనౌన్స్ ఇట్. దాని ప్రకారం మనకి ఈజీగా తెలిసిపోద్ది. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, ఎన్ ప్లేస్లో మనకి ఏముంది? 2 ఉంది. ఎన్ ప్లస్ బాగా జాగ్రత్త చూడాలి. ఎన్ ప్లేస్లో మనకి ఏముంది? ఇక్కడ 2 ఉంది. ఎన్ ప్లేస్లో 2 ఉంది. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ప్లేస్లో 2 ఉంది. 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1. 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 ఈజ్ 1. అంటే మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది? 2x. ఇందా చెప్పాను కదా ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x అని. అది ఎలా వచ్చిందంటే ఇది ఇలా. మరి ఎక్స్ పవర్ 5 నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఎక్స్ పవర్ 5 ఉంది కదా, ఎక్స్ పవర్ 5 చేద్దాం. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 5 మీరు చేయాలి, పాజ్ చేసి మీరు చేయాలి. ఎక్స్ పవర్ 5 ఏంటో పాజ్ చేసి చేయాలి. చేసారా? రైట్. ఎన్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. సో 5 ఎన్ ప్లేస్లో 5 ఉంది. 5 ఎక్స్ పవర్ 5 మైనస్ 1 అంటే మనకి ఏమొస్తుంది? 5 ఎక్స్ పవర్ 4. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఎంత? 5 ఎక్స్ పవర్ 4. మనం ఇక్కడ చూస్తామంటే పవర్ తగ్గుతూ ఉంది. మరి దీనికి చేసి చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ d/dx ఆఫ్ 1/x³. మరి 1/x³ ఏం చేయాలి? జాగ్రత్త చూడండి. d/dx ఆఫ్ జాగ్రత్త చూడాలి. 1/x³ చేయాలి. 1/x³ ఎలా రాయొచ్చు? ఎక్స్ పవర్ -3 అని రాయొచ్చు. అంటే ఇప్పుడు ఎన్ ప్లేస్లో ఏమున్నట్టు? ఎన్ ప్లేస్లో మనకి -3 ఉంది. ఇక్కడేమో ఎన్ ప్లేస్లో 2 ఉంది, ఇక్కడ ఎన్ ప్లేస్లో 5 ఉంది, ఇక్కడ ఎన్ ప్లేస్లో -3 ఉంది. జాగ్రత్త సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఎన్ ప్లేస్లో -3 ఎక్స్ పవర్ -1 -3 -1 అంటే ఎన్ ప్లేస్లో మనం -3 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎన్ ప్లేస్లో -3 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏమొస్తుంది చూడండి? -3 ఎక్స్ పవర్ -4 అంటే ఆన్సర్ ఏమవుతుంది? -3/x పవర్ 4. -4 ఉంది కదా, కిందకు వస్తే ప్లస్ వస్తుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x³ ఏంటి? -3/x పవర్ 4. డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ పవర్ పెరిగించి ఉంటుంది. అన్నిసార్లు తగ్గాలనేది డినామినేటర్లో ఉంటే పవర్ పెరుగుతుంది కూడా. సో -3x పవర్ 4 అనేది మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x³ అయింది. ఈ విధంగా చాలా ఎగ్జాంపుల్స్ మనం చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ అన్ని నోట్ చేసుకోండి, పాజ్ చేసుకుని నోట్ చేయాలి. రైట్. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కాబట్టి డిఫరెన్షియల్ ఫార్ములాస్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా అప్లై చేయాలని ఐడియా వచ్చింది కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. కొన్ని ఫార్ములాస్ చూద్దాం. d/dx ఆఫ్ కాన్స్టెంట్ c అంటే ఫంక్షన్ ఇక్కడ ఏం లేదు, కాన్స్టెంట్ ఉందంతే. y ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. y ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటే d/dx ఆఫ్ కాన్స్టెంట్ అన్నాం, రైట్? దానికి ఒకసారి ఇక్కడ రాదు. y ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అదే కదా ఫంక్షన్. దీనికి మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. సో d/dx ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఆఫ్ c అని అర్థం. ఓకేనా? y ఈజ్ ఈక్వల్స్ టు c గ్రాఫ్ గీద్దాం. ఇది కాన్స్టెంట్ c, y ఈజ్ ఈక్వల్స్ టు c అన్నాం. అంటే x ఏ వాల్యూ తీసుకున్నా y వాల్యూ ఎంత ఉంటుంది? cనే ఉంటుంది. x 0 దగ్గర c ఉంటుంది yకి, x 1 దగ్గర yకి c ఉంటుంది, x ఈక్వల్స్ టు 2 దగ్గర yకి cనే ఉంటుంది, అన్ని దగ్గర cనే ఉంటుంది. అంటే మనకి ఏమొస్తుంది? హారిజాంటల్ లైన్ వస్తుంది. హారిజాంటల్ లైన్ వస్తే స్లోప్ ఎంత? 0. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఎంత? 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్. దీన్ని ఇంకొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మీకు ఇది అర్థమైంది కదా? ఒక మనం గ్రాఫ్ గీస్తే స్ట్రైట్ లైన్ వచ్చింది విచ్ ఈజ్ హారిజాంటల్ టు ద ఎక్స్ యాక్సిస్. అందుకే మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమైంది? 0 అయింది. ఇది ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. dy/dx అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ dy/dx? హౌ y చేంజెస్ వెన్ we చేంజ్ x. ఇలా అర్థం చేసుకున్నా బాగుంటుంది. హౌ y చేంజెస్ వెన్ we చేంజ్ x. dy అంటే ఏంటి? స్మాల్ చేంజ్ ఇన్ y. dx అంటే ఏంటి? స్మాల్ చేంజ్ ఇన్ x. అంటే ఇఫ్ యూ మేక్ సమ్ స్మాల్ చేంజ్ ఇన్ x, వెరీ ఇన్ఫైన్, whenever I write a small d, remember if you see the part 1 అక్కడ చాలా స్ట్రెస్ చేసి చెప్పాను స్మాల్ d వాడాను అంటే ఇది ఇన్ఫైనిటిసిమల్లీ స్మాల్ అని చెప్పేసి. సో వెన్ యూ చేంజ్ ఇన్ ఇన్ఫైనిటిసిమల్లీ స్మాల్ చేంజ్ హ్యాపెన్స్ ఇన్ x, హౌ మచ్ చేంజ్ హ్యాపెన్స్ ఇన్ y అనేది మనకి ఇక్కడ చెప్తాం. సో dy/dx అలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇదేంటిది? కాన్స్టెంట్. ఇది నువ్వు ఎంత ఎక్స్ని చేంజ్ చేసినా ఈ కాన్స్టెంట్ మారదు. కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే చేంజ్ ఇన్ కాన్స్టెంట్ ఎంత? 0. అందుకని మనకి dy/dx ఆఫ్ కాన్స్టెంట్ ఏమైంది? 0 అయింది. ఇవన్నీ కూడా రాసుకోవాలి, పాజ్ చేసి రాసుకోండి. రైట్, సరిపేస్తాం. నెక్స్ట్ ఫార్ములా
dy by dx of some constant x power n. ఇప్పుడేమో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ జీరో అని చెప్పేసాను, కానీ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ ఓన్లీ కాన్స్టెంట్ లేదు ఇక్కడ, కాన్స్టెంట్ టైమ్స్ సమ్ ఫంక్షన్, అప్పుడు జీరో అవ్వదు. ఓన్లీ కాన్స్టెంట్ ఉంటేనే జీరో అవుతుంది. కాన్స్టెంట్ టైమ్స్ సమ్ ఫంక్షన్ ఉన్నప్పుడు జీరో చేయకూడదు. మరి ఏం చేయాలి? కాన్స్టెంట్ని బయటికి తీసుకురావాలి. చూడండి, ఈ కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, కాన్స్టెంట్స్ ఏమైనా డిఫరెన్షియేషన్లో ఉంటే అవి బయటకు వచ్చేస్తుంది. ఓన్లీ కాన్స్టెంట్ ఉంటే జీరో అవుతుంది. అలా కాకుండా మల్టిప్లికేషన్లో కోఎఫిషియెంట్స్ లాగా ఉన్నప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. సో కాన్స్టెంట్ ఏదన్నా అది బయటకు వచ్చేసి dy by dx of x power n. అండ్ వీ నో వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ x power n అంటే ఏంటి? nx power n minus 1. సో ఇది మనకి ఫార్ములా. సో ఉత్తి కాన్స్టెంట్ ఉందనుకోండి జీరో చేసేస్తాం. అలా కాకుండా ఫంక్షన్తో కాన్స్టెంట్ కలిసి ఉంటే మనం ఆ కాన్స్టెంట్ని బయటికి తీసుకురావాలి. నెక్స్ట్ ఫార్ములా, ఫోర్త్ వన్, dy by dx ఆఫ్ e power x. చాలా మంచి ఫార్ములా అమ్మ, చాలా గొప్పది. dy by dx ఆఫ్ e power x అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ an exponential function is again an exponential function. బ్యూటిఫుల్ ఫంక్షన్. dy by dx ఆఫ్ e power x is equals to e power x అంటే దాని డిఫరెన్షియేషన్ కూడా దాని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క గొప్పతనం, దాని యొక్క బ్యూటీ అదన్నమాట. డిఫరెన్షియేషన్ చేస్తే దాన్ని మళ్ళీ దానికి స్లోప్ ఏమవుతుంది? ఈ పవర్ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తే దాని స్లోప్ కూడా ఎక్స్పోనెన్షియలే అవుతుంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఫిఫ్త్ వన్, dy by dx ఆఫ్ log x. log x డిఫరెన్షియేట్, log x టు ద బేస్ e. ఓకే, log x డిఫరెంట్ ఏమి రాయకపోతే అది బేస్ e అనే అర్థం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసినా అది ఈ అనే అర్థం, ఏం రాయలేదు కదా. అలా dy by dx ఆఫ్ log x ఈజ్ ఈక్వల్స్ టు 1/x. ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఈ కూడా రాస్తే ఏదో భయంకరంగా ఉంటుంది అంతే. సో dy by dx ఆఫ్ log x ఈజ్ ఈక్వల్స్ టు 1/x. నెక్స్ట్ ఫార్ములా, dy by dx ఆఫ్ a పవర్ x. ఇది పెద్దగా రాకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈ పవర్ ఎక్స్ గుర్తుపెట్టుకుంటారు కదా, ఈ పవర్ ఎక్స్ తీసుకొచ్చి ఈ పవర్ ఎక్స్ వచ్చింది. ఏ పవర్ ఎక్స్ కూడా ఏ పవర్ ఎక్సే వస్తుంది. ఏంటి ఏదో కాన్స్టెంట్ అంటే 2 power x 3 power x 4 power x సంథింగ్, సమ్ కాన్స్టెంట్, ఓకేనా, సమ్ న్యూమరికల్ నెంబర్. సో ఏ పవర్ ఎక్స్ అని చెప్పినప్పుడు ఏ పవర్ ఎక్సే వస్తుంది, కానీ పక్కన log a టు ద బేస్ e వస్తుందండి. ఇక్కడ కూడా అదే వస్తుంది, కానీ log e టు ద బేస్ e ఏమవుతుంది? 1 అయిపోతుంది. అందుకే ఆ టర్మ్ అక్కడ లేదన్నమాట, అక్కడ కనిపించట్లేదు, ఇక్కడ కనిపిస్తుంది. సో ఏ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత అంటే ఏం చెప్తాం? ఏ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏ పవర్ ఎక్స్ log a టు ద బేస్ e. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా పాజ్ చేసి రాసుకోండి. తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి ఫార్ములాస్ ఏంటో చూద్దాం. అంటే sin x cos x, వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x, వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x, ఇవన్నీ చూద్దాం. ఒకసారి పాజ్ చేసుకుని ఇదంతా కూడా రాసుకుని ఫార్ములాస్ అన్నీ కూడా అర్థం చేసుకుని రాయాలి. సో ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ రాద్దాం. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఫర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే dy by dx ఆఫ్ sin x ఏమవుతుంది? dy by dx ఆఫ్ sin x cos x. సింపుల్, డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x is cos x. dy by dx ఆఫ్ cos x చాలా జాగ్రత్త చూడాలి, ఇది మైనస్ sin x. dy by dx ఆఫ్ cos x is మైనస్ sin x, మైనస్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత dy by dx ఆఫ్ tan x secant square x. Tenth one, dy by dx ఆఫ్ cot x రాద్దాం. tan x రాసాం కదా, cot x రాద్దాం. cot x మైనస్ cosecant square x. తర్వాత 11th one, dy by dx of cot x is minus cosecant square x. తర్వాత dy by dx of sin x అయిపోయింది, cot x అయిపోయింది, sec x is equals to sec x into tan x, secant x into tan x. Last one, dy by dx of cosecant x is equals to minus cosecant x into cot x. ఇవన్నీ కూడా డిఫరెన్షియల్ ఫార్ములాస్ ఫర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్.
So what is the differentiation of sin x? Cos x. What is the differentiation of cos x? Minus sin x. What is the differentiation of tan x? Secant square x. Cot x minus cosecant square x. ఫస్ట్ టైం చూసినప్పుడు భయంకరంగానే ఉంటాయి. sec x డిఫరెన్షియేషన్ sec x ఇంటూ tan x, cosecant x డిఫరెన్షియేషన్ మైనస్ cosec x ఇంటూ cot x. కానీ అలవాటు అయిపోతుంది, భయంకరంగా ఉన్న అలవాటు అయిపోతుంది. ఓకేనా, ఈజీగా వచ్చేస్తాయి. ఈ మైనసెస్ మర్చిపోతూ ఉంటారు, మైనస్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవడం అలాగా సితో స్టార్ట్ చేసామనుకో, ఏదైనా డిఫరెన్షియేషన్ సితో ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, కాట్ ఎక్స్ మైనస్ కోసీకెంట్ స్క్వేర్ ఎక్స్, కోసీకెంట్ ఎక్స్ మైనస్ కోసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. సో మనకి ఏదైనా సితో స్టార్ట్ అవుతున్న డిఫరెన్షియేషన్ ఉంటే మనకి మైనస్లు వస్తాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకో. అదేమి పెద్ద టెక్స్ట్ బుక్ ఇది కాదు, ఏదో అలా నేను అలా గుర్తుపెట్టుకున్నాను, అందుకని చెప్పేసి మనం ఓకే పాజ్ చేసి రాసుకోవాలి ఇది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మరి డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x. వాట్ ఈజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x? cos x. ఇది మనకు తెలుసు. మరి వాట్ ఈజ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ sin 2x? sin 2x డిఫరెన్షియేషన్ ఏంటి అంటే ఎక్స్ ప్లేస్లో మన ఎక్స్ ఉన్నప్పుడల్లా ఫంక్షన్ ఎక్స్తో మనం చేసాం, ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకున్నాం. మరి sin 2x ఫార్ములా ఏంటి, sin 3x ఫార్ములా ఏంటి, లేకపోతే sin x² ఫార్ములా ఏంటి, ఇలా ఏదైనా మళ్ళీ అన్నిటికీ గుర్తుపెట్టుకోవాలా ఫార్ములాస్ అనేది కాదు. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో అదంతా మర్చిపోండి. ఇది సైన్ ఆఫ్ సంథింగ్, రైట్? సైన్ ఆఫ్ సంథింగ్. sin x ఫార్ములా ఏంటి? cos x. సో దీని డిఫరెన్షియేషన్ కూడా cos 2x. అర్థమవుతుందా? సో sin x డిఫరెన్షియేషన్ cos x కాబట్టి sin 2x డిఫరెన్షియేషన్ కూడా cos 2x. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కానీ ఎక్స్ ప్లేస్లో ఏదైతే టర్మ్ ఉందో ఆ టర్మ్ని మళ్ళా మనం డిఫరెన్షియేట్ చేయాలి. అంటే cos 2x అని రాసి d/dx ఆఫ్, ఇది ఒక పెద్ద బ్రాకెట్లో పెడతాను, d/dx ఆఫ్ 2x చేయాలి. మళ్ళా జాగ్రత్త చూడాలి. ఎక్స్ ప్లేస్లో మనం నేర్చుకున్న ఫార్ములాస్లో ఎక్కడైనా ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కాకుండా ఇంకేదైనా ఉందనుకోండి, ఏదైనా ఉండొచ్చు, ఇంకా ఏది ఉన్నా దాన్ని ఏం చేయాలి, మనకున్న ఎక్స్ ఫార్ములాస్లో ఏవైతే ఉందో అలాగే యూజ్ చేసి sin 2x డిఫరెన్షియేషన్ cos 2x అని రాసేసాం. కానీ ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఇప్పుడు మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఇది cos 2x, ఇక్కడ జాగ్రత్త చూడండి, ఏదైనా కాన్స్టెంట్ ఉంటే ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. సో 2 బయటకు వచ్చేస్తుంది, మనకేముంటుంది dx/dx. వాట్ ఈస్ dx/dx? వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు x? 1. dx క్యాన్సిల్ అయిపోతాయి కదా, 1 ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఒక సపరేట్ ఫార్ములా కింద రాసుకోవచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు x అంటే ఏంటంటే 1. dx ఏముంది, క్యాన్సిల్ అయిపోతుంది అనుకోవచ్చు. ఓకేనా? లేదంటే ఈ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. వి నో ది ఫార్ములా ఏంటి, x⁴n ఫార్ములా ఉంది కదా, n ఇంటూ x⁻n- ఉంది. సో x⁴n ఫార్ములా డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ x⁴n ఫార్ములా ఉంది కాబట్టి అది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ ప్లేస్లో ఏముంది, n ప్లేస్లో ఏముంది, పవర్ 1 ఉంది. పవర్ 1 ఉంటే 1x⁻1 - 1. 1 - 1 ఎంత, 0. x⁴0 ఎంత, 1. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి డిఫరెన్షియేషన్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ x ఇస్ 1 అని చెప్పి. సో 2 ఉంది కాబట్టి ఈ 2 మల్టిప్లై చేయకూడదు, ఇది యాంగిల్లో ఈ కాస్ ఆర్గ్యుమెంట్లో ఉందన్నమాట. సో దీన్ని తీసుకొచ్చి దీన్ని మల్టిప్లై చేయకూడదు, ఇది ముందు తీసుకురావాలి. 2 cos 2x, ఈ టర్మ్ ఏమైపోయింది, ఇది ఈజ్ ఈక్వల్ టు 1. సో వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ sin 2x అంటే ఏం చెప్తాం, 2 cos 2x. ఇంకొక ఎగ్జాంపుల్ అర్థమైపోతుంది. log x ఫార్ములా తెలుసు కదా, ఓపెన్ చేద్దాం. e⁻x². డిఫరెన్షియేషన్ ఎంత, మనకి e⁻x డిఫరెన్షియేషన్ తెలుసు. e⁻x డిఫరెన్షియేషన్ ఎంత, e⁻x. కానీ e⁻x² డిఫరెన్షియేషన్ కావాలంటే d/dx ఆఫ్ e⁻x² కావాలి. ఏం చేయాలి, e⁻x డిఫరెన్షియేషన్ ఫార్ములా ఏముందో అదే వాడాలి. అంటే కింద రాస్తుంది, e⁻x డిఫరెన్షియేషన్ ఎంత, e⁻x అంటే e⁻x² డిఫరెన్షియేషన్ ఎంత, e⁻x². కానీ ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో ఏముంది, ఎక్స్ ప్లేస్లో x² ఉంది. సో దాన్ని మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేయాలి, అంటే d/dx ఆఫ్ x².
వాట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్? ఇప్పుడు చాలాసార్లు చేసాం. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత? 2x. సో ఆ 2x ఇక్కడ రాసేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంతమ్మా? చాలాసార్లు చేసాం కదా, మళ్ళీ చేయట్లేదు నేను. ఈ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత? 2x. కాబట్టి 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. సో వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం చెప్తావు? 2x ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అని చెప్తావు. సో ఇలాగా చాలా ఫంక్షన్స్ మనం ఆ ఫార్ములాస్ ద్వారా చేయొచ్చు అనమాట. ఇది ఒక మెథడు, గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఎక్స్ స్క్వేర్ ఉంది, మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఓకేనా? పాజ్ చేసి రాసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ cos of sin x. cos of log x అని పెడదాం. ఓకేనా? జస్ట్ ఫర్ ఫన్. ఓకే, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ cos of log x. cos x డిఫరెన్షియేషన్ ఏంటి? మైనస్ sin x. సో మైనస్ సైన్ ఎక్స్ ప్లేస్లో ఏముంది? లాగ్ ఎక్స్. ఎలా ఉందో అలాగే రాస్తాం. కానీ ఎక్స్ ప్లేస్లో ఏది ఉందో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. అంటే d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ ఇది. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్? 1/x. అది ముందు రాసేద్దాం. మైనస్ 1/x సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఆ విధంగా మనం డిఫరెన్షియేట్ చేయాలి. పాజ్ చేసి రాసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఫంక్షన్స్లో ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అలా ఉండకపోవచ్చు కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అని ఉండొచ్చు, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 5 అని ఉండొచ్చు, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఉండొచ్చు. వాటి డిఫరెన్షియేషన్ అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, అంటే ప్లస్ ఆర్ మైనసెస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ తీసుకున్నాం, y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సమ్ ఈ పవర్ ఎక్స్, ఏదో ఒకటి తీసుకోవచ్చు, ఈ పవర్ ఎక్స్ అని తీసుకో. డిఫరెన్షియేషన్ ఏంటి అని చెప్పేసాను. సో dy/dx ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. మైనస్ కూడా ఇంట్రొడ్యూస్ చేద్దాం. ఒక మైనస్ పెడదాం. మైనస్. సో ఎలా ఉన్నాం? ప్లస్లో ఉన్న మైనస్లో ఉన్న ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఈ d/dx బ్రాకెట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో డిఫరెన్షియేషన్ జస్ట్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ d/dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సింపుల్గా ఏం చేసాం? డిస్ట్రిబ్యూట్ చేసాం. అంటే డిఫరెన్షియేషన్ d/dx ఏదో ఉందో దాన్ని మనం బ్రాకెట్లోకి తీసుకెళ్ళిపోయాం అనమాట. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే సపరేట్గా ఈ టర్మ్స్ అన్నిటికీ కూడా డిఫరెంట్గా సపరేట్గా మనం డిఫరెన్షియేట్ చేస్తే సరిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏంటి? ఇప్పటికి చాలాసార్లు చేసాం, 2x. లేదంటే మీరు ఫార్ములా గుర్తుపెట్టుకున్నారు కాబట్టి అది కూడా చేసుకోవచ్చు. ఫార్ములా ఏంటి? ఎక్స్ పవర్ n ఫార్ములా d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n, nx పవర్ n-1. సో 2x పవర్ 2-1 ప్లస్ 3కి ఏంటి? 3x పవర్ 3-1 మైనస్ ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత? ఈ పవర్ ఎక్స్. సో మనకి ఏమొస్తుంది? 2x ప్లస్ 3x స్క్వేర్ మైనస్ ఈ పవర్ ఎక్స్. సో మనకి డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఎడిషన్స్ అంటే ప్లస్లు మైనస్లు ఉంటే ఏం చేయాలి? సింపుల్గా లోపలికి తీసుకెళ్ళడమే, దేనికి దానికి సపరేట్గా చేయడమే. ఓకేనా? సో దేనికి దానికి సపరేట్గా చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా డిఫరెన్షియేషన్ అయిపోతుంది. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ అయిపోయింది కాబట్టి మల్టిప్లికేషన్ చూద్దాం. ఒకవేళ ఏదైనా ఫంక్షన్ మల్టిప్లికేషన్ ఉంటే ఏం చేయాలి? ఇది పాజ్ చేసి రాసుకోవాలి. ఓకే, మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఏదో ఫంక్షన్ u అనే ఫంక్షన్, అంటే u అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టాన్ ఎక్స్ ఏదైనా అయి ఉండొచ్చు. సో u అనేది ఒక ఫంక్షన్, అలాగే v అనేది ఇంకో ఫంక్షన్. మరి అవి ఏంటి? అది కూడా ఎక్స్ స్క్వేర్ అవ్వచ్చు, ఎక్స్ క్యూబ్ అవ్వచ్చు, ఎక్స్ పవర్ 5 అవ్వచ్చు, లాగ్ ఎక్స్ అవ్వచ్చు, ఈ పవర్ ఎక్స్ అవ్వచ్చు, టాన్ ఎక్స్ అవ్వచ్చు, కాస్ ఎక్స్ అవ్వచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. నేను d/dx అని రాయట్లేదు, డిఫరెన్షియేషన్ ఇలా రాస్తే సరిపోతుంది. వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు వాట్ వేరియబుల్ మనం చేస్తున్నాం అనేది నేను రాయట్లేదు, అంటే d/dx అని రాయట్లేదు, పెద్దగా అనిపిస్తుంది ఫార్ములా, d అని రాస్తాం. సో మనం రెండు ఫంక్షన్స్ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి అంటే d ఆఫ్ uv అని రాయొచ్చు. d ఆఫ్ uv ఈజ్ ఈక్వల్స్ టు vdu మైనస్ udv. దాని అర్థం ఏంటి? జాగ్రత్త చూడాలి.
డి ఆఫ్ యూవి అంటే రెండు ఫంక్షన్స్ అంటే యూవి అనే రెండు ఫంక్షన్స్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఒక ఫంక్షన్ని బయట రాసుకోవాలి, విని బయట రాసి యూని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ యూ మైనస్ యూని బయట రాసాం, మరి ఎవరిని డిఫరెన్షియేట్ చేయాలి, వీని రాయాలి. అంటే మైనస్ పెట్టాను, మైనస్ కాదు ప్లస్, ఇదన్నా అదన్నా ఎలాగైనా చేయొచ్చు. సో వీడియు ప్లస్ యూడివి, అది ప్లస్ అమ్మ, మైనస్ కాదు, ఇది ప్లస్, మైనస్ కాదు అది ప్లస్, ఓకేనా. సో డి ఆఫ్ యూవి ఫార్ములా ఏంటి, వీడియు ప్లస్ యూడివి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చేస్తే ఐడియా వచ్చేస్తుంది. వీ వాంట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. ఇక్కడ ఏమున్నాయి, రెండు ఫంక్షన్స్ మల్టిప్లికేషన్లో ఉన్నాయి, ఈ పవర్ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్ ఉంది. అంటే ఇది యూవి ఫార్ములాలో ఉంది. ఈ పవర్ ఎక్స్ మనం యూ అనుకుందాం, సైన్ ఎక్స్ని వి అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి, వి అంటే సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ, యూ అంటే ఏంటి ఈ పవర్ ఎక్స్, ప్లస్ యూ అంటే ఏంటి ఇక్కడ ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్. సో ఏం రాసింది చూడండి జాగ్రత్తగా, యూవి ఫార్ములా అంటాం దీన్ని. ఓకే, యూవి ఫార్ములా అంటే ఏంటి, డి ఆఫ్ యూవి ఈజ్ ఈక్వల్స్ వీడియు ప్లస్ యూడివి. యూ ప్లేస్లో ఈ పవర్ ఎక్స్ ఉంది, వి ప్లేస్లో సైన్ ఎక్స్ ఉంది. వి సైన్ ఎక్స్ని రాసేసాను యాజ్ ఇట్ ఈస్, ఎలా ఉందో ఈ ఫంక్షన్ ఎలా ఉందో అది రాసేసేయాలి. ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ రాసేస్తాం. ఈ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ ఏముంది ఈ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలి. తర్వాత ఈ ఫంక్షన్ ఏదో ఉందో అదే ఇక్కడ రాసేయాలి. ఇక్కడ ఏముంది ఈ పవర్ ఎక్స్ ఉంది, ఈ పవర్ ఎక్స్ రాసేసాం. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ ఏముంది సైన్ ఎక్స్ ఉంది, సో సైన్ ఎక్స్ని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో సైన్ ఎక్స్ ఇంటూ differentiation of e power x is e power x plus e power x into differentiation of sin x is cos x. అంటే e power x మనం కామన్ తీస్తే sin x plus cos x రాస్తాం. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో డిఫరెన్షియేషన్ వాట్ ఈజ్ యూవీ ఫార్ములా, ఏమైనా రెండు మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు యూవీ ఫార్ములా ఏమవుతుంది, డి ఆఫ్ యూవీ ఈజ్ ఈక్వల్స్ టు వీడియు ప్లస్ యూడి. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. చాలా ఫంక్షన్స్ మనకి ఈజీగా డిఫరెన్షియేట్ చేసేయచ్చు. చూసారు కదా, మల్టిప్లికేషన్ ఉంటే ఈజీగా చేసి ఇలా ఎన్నైనా ఫార్ములాస్ చేసుకోవచ్చు. బట్ ఇది సరిపోతుంది మనకు, ఒకసారి అర్థమవుతే ప్రొసీజర్ అర్థమైతే ఎన్నైనా మనం చేయొచ్చు. సో మల్టిప్లికేషన్ అయింది కాబట్టి డివిజన్ దగ్గరికి వెళ్దాం. ఇది పాజ్ చేసి రాసుకోవాలి, సరిపోతుంది. రైట్, డివిజన్. యూ అనే ఫంక్షన్ ఉంది, వి అనే ఫంక్షన్ ఉంది, రెండు డివిజన్లో ఉన్నాయి. మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ యూ బై వి ఫార్ములా ఏంటి, వీడియు ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ మైనస్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి. వీడియు మైనస్ యూడివి బై, అక్కడ ప్లస్ వచ్చింది ఇక్కడేమో మైనస్, బై వి స్క్వేర్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ బై వి ఫార్ములా ఏంటి, యూవి ఫార్ములా అయితే ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో వీడియు మైనస్ యూడివి బై వి స్క్వేర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఇందాక యూవి ఫార్ములాలో ఉన్నాయి, ఇప్పుడేమో యూ బై వి ఫార్ములాలో ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలి, వి ఇక్కడ ఎవరు సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. తర్వాత డిఫరెన్షియేట్ యూ మైనస్ టేక్ యూ and differentiate v by v square. What is v square here, sin square x, right. So e power x into అదేమో sin x వస్తుంది, ఇక్కడ sin x డిఫరెన్షియేషన్ ఎంత cos x. సో ఇంకోసారి అది పోయిందా, e power x డిఫరెన్షియేషన్, e power x ఇందాక చేసాంగా ఇంటూ sin x మైనస్ e power x sin x డిఫరెన్షియేషన్ cos x బై సైన్ స్క్వేర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ అవి కామన్ తీసుకోవచ్చు, అది ఆన్సర్. సో ఇక్కడ విషయం ఏంటి, మనకి యూ బై వి ఫార్ములాలో ఉంటేనేమో ఈ ఫార్ములా అప్లై చేయాలి, యూవీ ఫార్ములాలో ఉంటేనేమో ఆ ఫార్ములా అప్లై చేయాలి. యూవీ ఫార్ములా ఏంటి, డి ఆఫ్ యూవీ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవీ ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ ప్లస్ యూ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి. అదే వి డి ఆఫ్ యూ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ బై వి. డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ బై వి ఉంటే ఏం చేయాలి, వి ఇంటూ డియూ మైనస్ యూడివి బై వి స్క్వేర్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, పాజ్ చేసి రాసుకోవాలి, సరిపేస్తుంది. రైట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఏ ఫంక్షన్ ఇచ్చినా 90% మీరు ఈ ఫార్ములాస్ యూజ్ చేసి
వెళ్ళే కొద్ది ఇంకా బాగా వస్తుంది, మనకి ప్రాక్టీస్ అయ్యే కొద్ది ఇంకా బాగా వస్తుంది డిఫరెన్షియేట్ చేయడం. కాబట్టి దాని గురించి పెద్ద వరి అవ్వకండి. దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి, డిఫరెన్షియేషన్ ఏంటో ఎలా చేయాలో చూడాలి. ఈ డిఫరెన్షియేషన్లో మనకి వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఒకటి ఉంది. ఆ అప్లికేషన్ నేర్చుకోవాలి. ఫిజిక్స్లో ఇది ఫ్రీక్వెంట్గా 2 years మీరు ఎంతకాలం ఫిజిక్స్ చదివితే అంతవరకు కూడా మీకు అప్లికేషన్ వస్తూనే ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్ని స్టార్లు అంటే అన్ని స్టార్లు పెట్టుకోవచ్చు దీని మీద, అంత ఇంపార్టెంట్. ఏంటి అప్లికేషన్ అంటే ఫైండింగ్ మ్యాక్సిమాస్ అండ్ మినిమాస్ ఆఫ్ ఏ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ ఇచ్చాము అంటే ఆర్ ఒక కర్వ్ ఇచ్చాము అంటే దానికి మ్యాక్సిమాస్ ఎక్కడ వస్తాయి, మినిమాస్ ఎక్కడ వస్తాయి, అలాగే మ్యాక్సిమం వాల్యూస్ ఏంటి, మినిమం వాల్యూస్ ఏంటి అనేది కనుక్కోవచ్చు డిఫరెన్షియేషన్ ద్వారా. ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఉంది y = సమ్ f of x. ఆ ఫంక్షను ఈ విధంగా ఉందనుకుందాం. సమ్ ఫంక్షన్ ఆ విధంగా ఉంది. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కడ ఉంది, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏం చెప్తావు, ఇది. మినిమం వాల్యూ ఆఫ్ ఫంక్షన్ అని చెప్తావు, ఇది. ఫర్ ఎగ్జాంపుల్ x1 దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఎంత అంటే ఏం చెప్తావు, y1. అలాగే x2 దగ్గర మినిమం వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఎంత అంటే ఏం చెప్తావు, y2. సో x1 దగ్గర ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ ఉంది, y1 దగ్గర x2 దగ్గర ఫంక్షన్కి మినిమం వాల్యూ ఉంది. మరి ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే y1, ఆ మినిమం వాల్యూ ఎంత అంటే y2. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడాలి. ఫంక్షన్కి ఒక వాల్యూ దగ్గర, ఒక x1 దగ్గర మనకి మ్యాక్సిమం ఉంది. మరి ఇంకొక ఫంక్షన్, అదే ఫంక్షన్కి x2 దగ్గర ఎలా ఉంది, మినిమం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ ఇంకా ముందుకెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఎక్కడ ఉంది, ఇదేదో x3 వచ్చింది, x3 దగ్గర మ్యాక్సిమం ఉంది. మరి x1ని x3ని కంపేర్ చేస్తే x3 దగ్గర మ్యాక్సిమం ఉంది. మరి ఇక్కడ మ్యాక్సిమం అని ఎలా చెప్తున్నారు అంటే ఇది లోకల్ మ్యాక్సిమం, అంటే ఈ రీజియన్లో ఇది మ్యాక్సిమం. మనం లోకల్ మ్యాక్సిమాస్, లోకల్ మినిమాస్ గురించి చూస్తాం. తర్వాత ఇంకెక్కడో అది ఇంకా కింద దిగొచ్చు ఫంక్షన్. అక్కడ లోకల్ మ్యాక్సిమం x3 దగ్గర, అక్కడ లోకల్ మ్యాక్సిమం ఉంటుంది. అలాగే x4 దగ్గర ఆ లోకల్ మినిమం ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇది టోటల్ అంటే ఈ ఫంక్షన్కి మొత్తం మ్యాక్సిమం వాల్యూ అని కాదు, లోకల్ మ్యాక్సిమం అని. సో ఈ రీజియన్లో మనకి ఇక్కడ x1 దగ్గర మనకు మ్యాక్సిమం వస్తుంది, ఈ రీజియన్లో మనకి x2 దగ్గర మినిమం వస్తుంది. ఆ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి అనేది మనం ఈ డిఫరెన్షియేషన్ వాడచ్చు. ఎలా వాడచ్చు లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y1 డాట్స్ తీసేసి కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, y1 దగ్గర ట్యాంజెంట్ డ్రా. అలాగే ఈ పాయింట్ అంటే మినిమం దగ్గర ట్యాంజెంట్ డ్రా. ట్యాంజెంట్ అంటే ఏంటి, స్లోప్. ట్యాంజెంట్ ఏమిస్తుంది మనకి, స్లోప్ ఇస్తుంది. మనకి ఈ x1 దగ్గర మ్యాక్సిమం దగ్గర కానీ మినిమం దగ్గర కానీ ట్యాంజెంట్ ఇస్తే ఎలా వచ్చినాయి, ఇఫ్ యూ డ్రా ఏ ట్యాంజెంట్ ఎట్ ఎయిదర్ అట్ మ్యాక్సిమం ఆర్ మినిమం, those tangents will be parallel to x-axis. Those tangents will be horizontal. Those tangents will be parallel to x-axis. Then what is the slope? Is equals to 0. What is the slope here? 0. అంటే అర్థం ఏంటి, ఏదైనా ఫంక్షన్కి స్లోప్ 0 అయింది అంటే అక్కడ నీకు మ్యాక్సిమం కానీ మినిమం కానీ వచ్చే ఛాన్స్ ఉంది అని అర్థం. సో ఎక్కడైనా ఫంక్షన్కి స్లోప్ 0 అయింది అంటే అక్కడ మ్యాక్సిమం కానీ మినిమం కానీ వచ్చే ఛాన్స్ ఉందని అర్థం. ఏదో వస్తుంది అని తర్వాత విషయం, కానీ ఏదో ఒకటి ఉంటుంది అనేది మాత్రం అర్థం. సో మనం dy/dx చేస్తే అంటే డిఫరెన్షియేషన్, స్లోప్ అంటే dy/dx కదా. ఇంకొకసారి స్లోప్ అని ఇక్కడ రాదు. స్లోప్ అంటే ఏంటి, కరువుకి dy/dx. ఆ dy/dxని 0 చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. అంటే స్లోప్ 0 అవ్వాలి అంటే ఈ స్లోప్కి ఏదో ఒక ఫంక్షన్ వస్తుంది కదా, డిఫరెన్షియేట్ చేస్తే ఇంకో ఫంక్షన్ ఏదో వస్తుంది. ఆ వచ్చింది 0 చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి x1, x2, x3, x4 ఇలా ఎన్ని రూట్స్ అంటే అన్నీ వస్తాయి అన్నమాట. అంటే వాటి అర్థం ఏంటి, ఈ ఈక్వేషన్కి వచ్చిన సొల్యూషన్స్ అంటే dy/dx = 0 చేస్తే వచ్చే సొల్యూషన్స్ దగ్గర మనకి ఫంక్షన్ మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఉంటాయని అర్థం. ఒకసారి మళ్ళీ పాయింట్ వైజ్ చూద్దాం. ఇది రాసుకొని పాజ్ చేసి మళ్ళీ పాయింట్ వైజ్ చూద్దాం ఒక్కొక్కటి. రైట్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి, ఫైండ్ dy/ds అండ్ మేక్ ఇట్ 0.
So to find maxima or minima, what we have to do, if you want to find where, అంటే x1 x2, where you will get maxima and minima, ఎక్కడ మీకు మ్యాక్సిమం అండ్ మినిమం వస్తాయో తెలియాలి అంటే ఇమీడియట్గా మనం చేయాల్సింది అంటే dy/dx = 0 చేయాలి. అప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. సాల్వ్ దిస్ ఈక్వేషన్. టు గెట్ x1, x2, అండ్ సో ఆన్ ఎన్నెన్నో ఉండొచ్చు సొల్యూషన్స్ డిపెండింగ్ ఆన్ దిస్ ఈక్వేషన్. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే 2 సొల్యూషన్స్ ఉంటాయి. అదే మనకి క్యూబ్లో ఉంటే 3 సొల్యూషన్స్ ఉంటాయి. అలా మనకి ఈ ఈక్వేషన్ బట్టి మనకి ఎన్నైనా సొల్యూషన్స్ రావచ్చు. ఇలా x1, x2 వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? ఫంక్షన్ has maxima, either maxima or minima, at x1, x2, and so on. సో మనం సాల్వ్ చేస్తే x1, x2 వస్తాయి అంటే అవి మ్యాక్సిమం, ఆ ఫంక్షన్ మ్యాక్సిమం అయి ఉండొచ్చు, ఆ x1, x2 దగ్గర, x1 దగ్గర మినిమం అయి ఉండొచ్చు. కానీ ఏదో ఒకటి అయితే అవుతుంది. మరి ఏమవుతుంది అని తెలియడానికి సెకండ్ స్టెప్ చేయాలి. సరే, either maximum or minimum. What is second step? Second step డబుల్ డెరివేటివ్. డబుల్ డెరివేటివ్ అంటే ఏంటి? వైని డిఫరెన్షియేట్ చేస్తే మనకు dy/dx వస్తుంది. మళ్ళీ ఈ dy/dxని డిఫరెన్షియేట్ చేయాలి అంటే డబుల్ డెరివేటివ్ సెకండ్ టైం డిఫరెన్షియేట్ అంటే డిఫరెన్షియేట్ వాట్ యు గెట్ యాజ్ అ dy/dx. దీని సింబల్ ఏంటంటే d²y/dx² అంటాం. దీని అర్థం ఏంటి? డబుల్ డెరివేటివ్. డబుల్ డెరివేటివ్ సింబల్ ఏంటి? d²y/dx². ప్రతిసారి dy/dx అని రాయలేం కాబట్టి మనం దాన్ని సింపుల్గా ఏం రాస్తాం అంటే d²y/dx² అని రాస్తాం. ఇదేం మల్టిప్లై చేయలేదు ఇక్కడ, ఏం d² అవి రావడానికి. ఇది ఒక సింబల్ అంతే. d²/dx² అనేది ఒక సింబల్. మళ్ళీ d కూడా స్క్వేర్ రాలేదు అనుకోకూడదు. ఓకేనా? సో d²y/dx² అంటే అర్థం ఏంటి? డిఫరెన్షియేట్ అగైన్ dy/dxని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి. చేసి దాన్ని జీరో చేయకూడదు. దానికి ఒక వాల్యూ వస్తుంది, దానికి ఒక ఫంక్షన్ వస్తుంది, లేకపోతే ఒక కాన్స్టెంట్ ఏదైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ డెరివేటివ్ చేసిన తర్వాత ఇంకొకటి ఏదో ఫంక్షన్ వచ్చింది అనుకో. dy/dx అంటే ఒక ఫంక్షన్, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే d²y/dx² ఇంకో ఫంక్షన్ ఏదో వచ్చింది. దెన్ ఫైండ్ d²y/dx² at x = x1. అంటే ఏం చేయాలి? d²y/dx² కనుక్కుని అందులో x బదులుగా x1 సబ్స్టిట్యూట్ చేయాలి. దాని అర్థం అదనమాట. ఈ సింబల్కి అర్థం, కంప్లీట్ ఈ సింబల్కి అర్థం ఏంటి? ఫైండ్ డిఫరెన్షియేషన్ డబుల్ డెరివేటివ్ ఆఫ్ y, డబుల్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన ఫంక్షన్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? x1 సబ్స్టిట్యూట్ చేయాలి. x1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ ఇట్ ఈజ్ లెస్ దెన్ 0, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. లెస్ దెన్ 0 అంటే నెగిటివ్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 0 దెన్ ఫంక్షన్ హ్యాస్ maximum value at x1. అర్థమవుతుందా? సో d²y/dx² కనుక్కొని అందులో మనం ఒక ఎగ్జాంపుల్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి బాగా ఎంతవరకు అర్థం చేసుకోగలిగితే అంతవరకు అర్థం చేసుకుని ఎగ్జాంపుల్ చేస్తే మొత్తాన్ని డౌట్స్ కూడా క్లారిఫై అయిపోతాయి. సో ఈ ఫంక్షన్లో మనం ఈ x1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది నెగిటివ్ వస్తే దెన్ ది ఫంక్షన్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. అలా కాకుండా ఇఫ్ అని రాద్దాం. ఇఫ్ d²y/dx² at x = x1 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ వచ్చింది. అన్నీ కలిసిపోయినాయా? ఇక్కడితో ఇది అయిపోయింది. ఓకేనా? రైట్. సో ఇఫ్ d²y/dx² at x = x1 ఏమొచ్చింది? పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే దెన్ ఫంక్షన్ హ్యాస్ minimum value at x = x1. వెరీ ఇంపార్టెంట్. సో ఫంక్షన్ వాల్యూ ఒకవేళ డబుల్ డెరివేటివ్ పాజిటివ్ వస్తే మినిమం ఉన్నట్టు, అదే నెగిటివ్ వస్తే మ్యాక్సిమం ఉన్నట్టు.
పాజ్ చేసుకుని ఇవన్నీ రాయండి. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మొత్తాన్ని క్లారిఫై అయిపోతాయి. Okay, in this example we need to find where we will get a maxima and minima for this function, and also find what are the maxima and minima values. So first మనం ఏం చేయాలంటే ఈ ఫంక్షన్కి ఎక్కడ మ్యాక్సిమా కానీ మినిమం వస్తాయో కనుక్కోవాలి. ఓకేనా, అది చేద్దాం. ఎలా చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఇమీడియట్గా dy/dxని 0 చేసుకోవాలి. వాట్ ఇస్ dy/dx అని ఏం చెప్తావు? dy/dx ఆఫ్ y ప్లేస్లో ఏముంది? 2x³ మైనస్ 9x² ప్లస్ 12x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ 2 అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్స్ ఎప్పుడు కూడా డిఫరెన్షియేషన్లో బయటకు వచ్చేస్తాయి. x³ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? 3x⁻3−1 అంతే కదా. nx⁻n−1 ఫార్ములా, nx⁻n−1 ఫార్ములా, x³ ఉంది కాబట్టి 3x⁻3−1 మైనస్ 9 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. x² ఫార్ములా 2x⁻2−1 ప్లస్ 12 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ x, డిఫరెన్షియేషన్ dx/dx ఎంత? 1. చాలాసార్లు చెప్పుకున్నాం. ద డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0 is equal to 0. Differentiation of a constant is 0. 2 3s are 6, x² minus 18x plus 12 is equal to 0. 6 కామన్ వచ్చేస్తుంది. సో x² minus 3x plus 2 is equal to 0. 6 కామన్ వచ్చేసిందమ్మా. 6 కామన్ తీసేస్తే x² minus 3x plus 2 is equals to x² minus 3x plus 2 is equals to 0. మనకు ఇప్పుడు dy/dx = 0 చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్ మనం ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? సొల్యూషన్స్ వస్తాయి. సొల్యూషన్స్ ఏం చెప్తాయి? ఆ సొల్యూషన్స్ దగ్గర ఫంక్షను మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఉంటాయి అని తెలుసు. సో మనం చేయాల్సింది ఏంటి? ఈ ఫంక్షన్ని మనం సొల్యూషన్స్ తీసుకురావడం. సో పాజ్ చేసి ఇది రాసుకోండి. ఓకే, సో మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ ఫంక్షన్కి ఈ ఈక్వేషన్కి సొల్యూషన్స్ తీసుకురావాలి. x² minus 3x plus 2 is equal to 0. రైట్. సో దీనికి x² 3x ఉంది కాబట్టి 2 1s are 2 కాబట్టి మైనస్ x మైనస్ 2x ప్లస్ 2 is equal to 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం నేను చెప్పట్లేదు, మీకు తెలుస్తుంది కాబట్టి ఈజీగా చేస్తారు. x into x minus 1 మైనస్ 2 కామన్ తీస్తే x minus 1 is equal to 0. x minus 1 into x minus 2 is equal to 0. లేదు మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం రాదు అనుకుంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c is equal to 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే దానికి సొల్యూషన్స్ కావాలి అంటే ఫార్ములా ఏంటి? సొల్యూషన్ x is equal to -b + r minus √b² minus 4ac b² minus 4ac by 2a. అంటే దీన్ని మనం కంపేర్ చేసేసి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సొల్యూషన్స్ వస్తాయి అని. ఇక్కడ సొల్యూషన్స్ ఏంటి? x = 1 ఆర్ x = 2. x = 1 అయి ఉండొచ్చు, x = 2 అయి ఉండొచ్చు. సో ఆ ఫార్ములా కూడా పెట్టుకుంటే మీకు ఏంటంటే ఇలా సాల్వ్ చేయడానికి రానప్పుడు అలా చేయొచ్చు. ఓకేనా? సో ఆ రెండు కంపేర్ చేసుకుని ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి చూసుకుని జాగ్రత్త పెట్టుకుంటే మనకి సొల్యూషన్స్ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు వచ్చినాయి కదా సొల్యూషన్స్ వచ్చినాయి కదా, x = 1 వచ్చింది, x = 2 వచ్చింది. దాని అర్థం ఏంటి అంటే x = 1 దగ్గర, x = 2 దగ్గర మనకి ఫంక్షన్కి మ్యాక్సిమం ఉండొచ్చు, లేదంటే మినిమం ఉండొచ్చు. ఆ విషయం తెలుస్తుంది. మరి మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది, మినిమం ఎక్కడ ఉంటుంది? 1 దగ్గర ఫంక్షన్ మ్యాక్సిమం వాల్యూయా లేకపోతే మినిమం వాల్యూయా? 2 దగ్గర మ్యాక్సిమం వాల్యూయా మినిమం వాల్యూ ఎలా తెలుస్తుంది? అది తెలియాలంటే మనం సెకండ్ స్టెప్కి వెళ్ళాలి. వాట్ ఇస్ సెకండ్ స్టెప్? టేక్ డబల్ డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్. అంటే డిఫరెన్షియేట్ dy/dx అగైన్ సెకండ్ టైం. వాట్ ఇస్ dy/dx? ఇది. దీన్ని మళ్ళా మనం డిఫరెన్షియేట్ చేస్తే డబుల్ డెరివేటివ్ వస్తుంది. అది చేద్దాం. సో దీన్ని జరిపేస్తాను, పాజ్ చేసుకుని రాసుకోవాలి. రైట్.
సో దీనికి సొల్యూషన్స్ మనం ఏమొచ్చినాయి, ఎక్స్ ఈక్వల్స్ టు 1, 2 అనే సొల్యూషన్స్ వచ్చినాయి. అంటే ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ 1 అయి ఉండొచ్చు, 1 దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఉండొచ్చు, మినిమం వాల్యూ ఉండొచ్చు. దానికోసం మనం ఏం చేయాలి, డబుల్ డెరివేటివ్ చేయాలి. వాట్ ఈస్ d2x/dx² అంటే ఏమంటారు, అగైన్ డిఫరెన్షియేట్ dy/dx. ఇది dy/dx కదా, దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. వాట్ ఈస్ x² డిఫరెన్షియేషన్, 2x. x² డిఫరెన్షియేషన్ ఎంత, 2x మైనస్ 3 కాన్స్టెంట్ బయటకు వచ్చేసి డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఎంత, 1. ఈ పార్టీకి మనం గాలిలో చేసేయగలగాలన్నమాట డిఫరెన్షియేషన్. ఇప్పుడు చాలా చేసాం కాబట్టి x² డిఫరెన్షియేషన్ ఎంత, 2x మైనస్ 3 బయటకు వచ్చేసింది. x డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. ఈజ్ఈక్వల్ టు 0 లేదు, ఇది dy/dx తీసుకోవాలంట. dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇది. ఓకే, ఈ dy/dx మళ్ళీ డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి d²y/dx². దీన్ని 0 చేయకూడదు, అదేందా, ఆల్రెడీ దీన్ని 0 చేస్తే మనకు సొల్యూషన్స్ వచ్చినాయి. x ఈక్వల్ టు 1, 2 వచ్చింది. రైట్, మనకి ఇది వచ్చిన తర్వాత d²y/dx² వచ్చిన తర్వాత ఏం చేయాలి, d²y/dx² దగ్గర మనం రూట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే x ఈక్వల్ టు x1 సబ్స్టిట్యూట్ చేయాలి. x1 వాల్యూ ఎంత ఇక్కడ, x1 వాల్యూ 1. సో x బదులుగా మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 2 × 1 - 3 ఎంత వచ్చింది, 2 - 3 -1 విచ్ ఈజ్ లెస్ దెన్ 0. కండిషన్స్ చూసుకోవాలి. కండిషన్స్లో మనం ఏం చెప్పాం, డబుల్ డెరివేటివ్ నెగిటివ్ అయితే ఫంక్షన్కి అక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. అంటే దేర్ ఫోర్ x ఈక్వల్ టు 1 at x ఈక్వల్ టు 1 ఫంక్షన్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ ఉంది అని చెప్పచ్చు. ఎందుకని d²/dx² ఎంత వచ్చింది, నెగిటివ్ వచ్చింది. ఓకే, మరి ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడిగాను. ఎంత అంటే ఫంక్షన్ మనకు తెలుసు కదా, వాట్ ఈస్ ద ఫంక్షన్, y ఈజ్ ఈక్వల్స్ టు 2x³ - 9x² + 12x - 3. అక్కడ x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంతో కూడా తెలిసిపోతుంది. సో x ఈక్వల్ టు 1 దగ్గర మ్యాక్సిమం వాల్యూ వస్తుందని తెలిసింది కాబట్టి ఆ x ఈక్వల్ టు 1 తీసుకొచ్చి ఫంక్షన్లో పెట్టేస్తే, అంటే 2x³ - 9x² + 12x - 3లో పెట్టేస్తే మనకు ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంతో కూడా వచ్చేస్తుంది. దట్ ఈస్ ఫర్ యూ టు సాల్వ్. ఇక 2 దగ్గర కూడా చెక్ చేయాలి. మనం x ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేసాం, మరి 2 దగ్గర చెక్ చేయాలి కదా. 2 దగ్గర చెక్ చేద్దాం. x బదులుగా 2 పెట్టాలి. సో x బదులుగా 2 పెట్టాలి. x ఈక్వల్ టు 2 అంటే 1 బదులుగా ఏమొస్తుంది, 2 వస్తుంది. 2 2s are 4, 4 - 3 is +1 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. అంటే at x ఈక్వల్ టు 2 ఫంక్షన్ హ్యాస్ మినిమం వాల్యూ. ఎందుకని పాజిటివ్ వచ్చింది కాబట్టి డబుల్ డెరివేటివ్. సో ఆ మినిమం వాల్యూ ఎంత అంటే ఏం చెప్తాం, x ఈక్వల్ టు 2 తీసుకొచ్చి దీంట్లో పెట్టడం. x ఈక్వల్ టు తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, ఆ మినిమం వాల్యూ ఎంతో కూడా వచ్చేస్తుంది. సో దీంతో మనకి ఈ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది అది అనుకోవచ్చు, కానీ మనం చేసే కొద్ది అలవాటు అవుతుంది, ఈజీ అయిపోతుంది. ఓన్లీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ అప్లికేషన్ నుంచి, మిగతా అన్నీ మర్చిపోయినా ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం మినిమం కనుక్కోవడానికి ఇమీడియట్గా మీరు చేయాల్సిన ఈక్వేషన్ ఏంటి, dy/dx ఈక్వల్ టు 0 అంటే స్లోప్ని 0 చేసుకోవాలి, dy/dxని 0 తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ప్రాబ్లం చేయండి, చూడకుండా చేయండి, మీకు ఈజీగా ఈ ప్రొసీజర్ అర్థమైపోతుంది. ఓకేనా, ప్రాక్టీస్లో వచ్చేస్తుంది, నో ప్రాబ్లం.